చూస్తా ఉన్నాం దావోస్ పర్యటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా హుషారుగా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి వివిధ దేశాలకు చెందినటువంటి వాళ్ళతో మాట్లాడడం పెట్టుబడులు తీసుకురావడం దాదాపుగా చాలా పెట్టుబడులు అయితే రాష్ట్రానికి వస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రైట్, రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతమైంది. స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులతో కలిసి సీఎం పాల్గొన్నారు. 4 రోజుల్లో 200కి పైగా ప్రముఖ సంస్థల ముఖ్యులతో రేవంత్ సమావేశమయ్యారు. రికార్డు స్థాయిలో 40,232 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి అని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. గత ఏడాది దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం సాధించిన పెట్టుబడులకు ఇది రెట్టింపు అని నిన్న ఒక ప్రకటనలో తెలియజేసింది. అదానీ గ్రూప్, జేఎస్డబ్ల్యూ, వెబ్వర్క్, టాటా టెక్నాలజీస్, బిఎల్ అగ్రో, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, ఆరెంజ్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవేరా ఫార్మాస్యూటికల్స్, క్యూసెంట్రియా, సిస్ట్రా, ఊబర్, O9 సొల్యూషన్ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి. దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ వేదికల్లో మాట్లాడారు. చిన్న మరియు సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ను ఆసియా మెడికల్ టూరిజం రాజధానిగా మార్చడానికి హెల్త్ కేర్ను సాఫ్ట్వేర్తో సమ్మిళితం చేయాలన్నారు. ముఖ్యమంత్రితో సమావేశమైన భారతీయ పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ బిజినెస్ లీడర్లందరూ తెలంగాణలో కొత్త ప్రభుత్వం అనుసరించిన వ్యాపార స్నేహ దృక్పథానికి మద్దతు ప్రకటించారు. దావోస్ కు రావడం, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారవేత్తలను కలుసుకోవడం సంతోషంగా ఉంది అని రేవంత్ అన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలి అంటే పెట్టుబడులు, వృద్ధి రేటు కలిసి రావాలి అన్నారు. పారిశ్రామికవేత్తలందరూ హైదరాబాద్ కు రావాలి అని ఆహ్వానం పలికారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ నాయుడు తెలుసుకుందాం. రాజేష్, పెట్టుబడుల లక్ష్యంగా రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతమైంది. స్విట్జర్లాండ్ దావోస్ లో జరిగినటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో ఐటీ శాఖ మంత్రితో పాటు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి దాదాపు వారం రోజుల పర్యటనలో భాగంగా నెల 22వ తేదీన ఇరువురు పర్యటన ముగుతుంది. పర్యటన అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నటువంటి ఒక ప్రపంచ ఆర్థిక సదస్సులో దాదాపు 200కు పైగా ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రికార్డు స్థాయిలో 40,232 పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వంతో వివిధ ప్రపంచ దేశాల వ్యాపారవేత్తలతో ఈ సందర్భంగా చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ఏడాది దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం పొందినటువంటి పెట్టుబడులకు రెట్టింపు పెట్టుబడులు ఈసారి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. పర్టికులర్ గా అదానీ గ్రూప్ తో పాటు జేఎస్డబ్ల్యూ, వెబ్వర్క్స్, టాటా టెక్నాలజీ, బిఎల్ అగ్రో, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ తో పాటు గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరబియన్ లైఫ్ సైన్సెస్ లాంటి ప్రముఖ సంస్థలతో దాదాపు 150,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా జరిగినటువంటి రేవంత్ రెడ్డి పర్యటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తిగా ఉంది. గతంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా దివాళా తీసిందన్నటువంటి విమర్శలు ఒకవైపు ఉన్నదా, ఇంకొక వైపు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగినటువంటి ఒక దావోస్ పర్యటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తిగా ఉంది. 22వ తేదీ తర్వాత రేవంత్ రెడ్డికి తిరిగి హైదరాబాద్ కి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు.